బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. విమాన ప్రమాదంలో మృతి చెందినట్టు అజిత్ పవార్ మృతి చెందినట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. నేడు బారామతిలో జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం కోసం ఆయన ముంబై నుంచి విమానంలో బయలుదేరారు. ఇటు బారామతి ఎయిర్పోర్ట్, పూణేకి సమీపంలో ఉన్న బారామతి ఎయిర్పోర్ట్లో క్రాష్ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఇటు అజిత్ పవార్తో సహా మొత్తంగా ఆరుగురు మృతి చెందినట్టు తెలుస్తుంది. ఉదయం 8:45 ఆ విమానం కూలిపోయింది. మృతుల్లో 2 పైలట్లు, అలాగే వైఎస్ మరణాన్ని గుర్తు చేస్తూ ఇటు అజిత్ పవార్ ఆయన ఒక ఫ్లైట్ ప్రమాదంలోనే చనిపోయారు. 2009 సెప్టెంబర్ 2న ఇటు నల్లమల్ల అడవుల్లో పౌరాల గుట్టలో ఇటు హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందిన నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. సో మొత్తం మీద ఇటు డిప్యూటీ సీఎంగా ఇటు మహారాష్ట్రలో బాధ్యతలు నిర్వహిస్తున్న అజిత్ పవార్ ఆ విజువల్స్లో ఒక్కసారి మనం చూడొచ్చు. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. ఇటు పూణేకి సమీపంలో ఉన్న బారామతి పరిసర ప్రాంతాల్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్, ఒక టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా అక్కడ కుప్పకూలిన తర్వాత మనం చూడొచ్చు, విజువల్స్లో కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా కుప్పకూలిన తర్వాత మంటలు అంటుకొని ఆ మంటలకి మొత్తానికైతే ఆ మంటల్లోనే ఇటు పైలట్తో పాటు అజిత్ పవార్ డిప్యూటీ సీఎం, తనతో పాటు ఒక సెక్యూరిటీ పర్సనల్, అలాగే ఒక అటెండెంట్, మొత్తంగా ఒక 5-6 ఉన్న ఆ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మంటలు చెలరేగడంతో ఇటు స్థానిక ప్రజలు కానీ, రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తున్న పర్సనల్స్ కానీ వీళ్ళందరూ కూడా అక్కడికి చేరుకొని ఆ మంటల వల్ల వాళ్ళు రెస్క్యూ చేయలేని పరిస్థితి. మొత్తానికైతే విజువల్స్లో మనం చూడొచ్చు, ఇప్పుడు చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఆ ఫ్లైట్ కుప్ప కూలిపోయి చెదురైపోయింది. ఒక్క పార్ట్ కూడా కనిపించకుండా ముక్కలుగా విడిపోయింది. సో మొత్తానికైతే ఇటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆయన 1980లో ఇటు పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యారు. ఇనిషియల్గా ఇటు పూణే జిల్లాకి సంబంధించి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంక్ని కూడా ఆయన మేనేజ్ చేశారు. దాని తర్వాత లెజిస్లేటివ్ కెరియర్ ఒక్కసారి మనం చూస్తే 1991లో ఆయన ఈ బారామతి నుంచే, ఎక్కడైతే ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయిందో అక్కడి నుంచే ఆయన 1991లో ఎంపీగా గెలిచారు. దాని తర్వాత తన అంకుల్ కోసం, తన మామగారి కోసం, శరద్ పవార్ కోసం ఆ సీటును వదులుకొని మహారాష్ట్ర అసెంబ్లీకి ఇదే బారామతి కాన్స్టిట్యున్సీ నుంచి, ఎక్కడైతే ఇప్పుడు ఫ్లైట్ క్రాష్ అయిందో ఆ ప్లేస్ నుంచే ఆయన 7 సార్లు ఆయన అసెంబ్లీ సీట్ని గెలుచుకున్నారు. దాని తర్వాత మనం ఒకసారి చూస్తే కనుక హీ వాజ్ నోన్ ఫర్ ఇటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సీఎం చంద్రబాబు నాయుడు ఎలాగైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ని చాలా స్ట్రిక్ట్గా టైంకి రావాలి, టైంకి పనులు చేయాలి అంటూ ఒక టైం బౌండ్గా ఎలా అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని రన్ చేశారో అదే తరహాలో ఇటు డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కూడా ఆయనకు అదే పేరుంది, హ్యాండ్స్ ఆన్ అడ్మినిస్ట్రేటర్ అంటూ. మొత్తానికైతే తన కార్యాచరణ ఉదయం 6 గంటలకే స్టార్ట్ చేసేవాడు. ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులకి డెడ్ లైన్స్ ఇచ్చి మరి ఆయన పనులు చేపించేవాడు. అలాంటి ఒక ఐరన్ మ్యాన్ అని చెప్పుకోవచ్చు. 7 సార్లు ఆయన కంటిన్యూస్గా 7 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలవడం, అందులో మళ్ళీ దాంట్లో ఒక రికార్డు స్థాయిలో 6 సార్లు ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు మహారాష్ట్రకి. ఇటు చీఫ్ మినిస్టర్స్, గతంలో ఉన్న చీఫ్ మినిస్టర్స్ ఒకసారి మనం చూస్తే ఇటు పృథ్వీరాజ్ చౌహాన్తో కూడా ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. ఇటు దేవేంద్ర ఫడ్నవీస్తో ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు. ఇటు ఉద్ధవ్ ఠాక్రేతో ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. ఇటు ఏక్నాథ్ షిండేతో కూడా ఆయన డిప్యూటీ సీఎంగా పనిచేశాడు. డిప్యూటీ సీఎంగా తను పనిచేస్తూ తనకు ఫైనాన్స్, ప్లానింగ్ అండ్ ఇరిగేషన్ ఈ మినిస్ట్రీస్కి సంబంధించి ఆయనకు చాలా పట్టు ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్ర బడ్జెట్ మీద కూడా చాలా ఆయనకి పట్టు ఉండడం గమనించవచ్చు. మొత్తానికైతే 2019లో ఇటు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ నుంచి ఆయన బయటకు రావడం, దాని తర్వాత 80 గంటల్లోనే ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత, ఇటు బీజేపీతో చేయగలిపి ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత 80 గంటల్లోనే ఆయన తిరిగి ఎన్సీపీ గూటికి చేరడం. దాని తర్వాత 2023లో మనం చూస్తే కనుక అజిత్ పవార్ ఎన్సీపీని విడదీస్తూ, అంటే విభజిస్తూ బయటికి వచ్చేసి ఆయన ఇటు మహాయుతి గవర్నమెంట్, ఇటు శివసేన, దాంతోపాటు ఇటు బీజేపీకి సంబంధించిన మహాయుతి గవర్నమెంట్లో ఇటు డిప్యూటీ సీఎంగా బాధ్యతలని ఆయన స్వీకరించారు. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన పార్టీనే
రియల్ ఎన్సిపి అంటూ ఆ పార్టీకి ఆ పేరు అలాగే ఆ సింబల్ని కూడా 2024లో అప్పగించింది. మొత్తానికైతే ఇటు డిప్యూటీ సీఎంగా అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా ఇటు డిప్యూటీ సీఎం అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా తను బాధ్యతలని నిర్వహిస్తున్న సమయంలో తన కాన్స్టిట్యున్సీలో ఇటు బారామతి కాన్స్టిట్యున్సీ అదే కాన్స్టిట్యున్సీ ఇటు పూణేకి పరిసర ప్రాంతాల్లోనే ఉండే ఈ కాన్స్టిట్యున్సీలో జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ఆ ఎన్నికల ప్రచారానికి పాల్గొనడానికి ఆయన ముంబై నుంచి ఉదయం బయలుదేరిన తర్వాత 8:45 ఇటు ఫ్లైట్ ల్యాండింగ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు టెక్నికల్ ఇష్యూ ఆ ల్యాండింగ్ అయ్యే సమయంలోనే టెక్నికల్ ఇష్యూ రావడం ఆ ఫ్లైట్ బ్యాలెన్స్ కోల్పోయి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. మొత్తానికైతే ఇటు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA అలాగే ఇటు PTI ANI వీళ్ళందరూ కూడా ధృవీకరించారు. ఇప్పుడు ఆ ఫ్లైట్కి సంబంధించి ఆ ఫ్లైట్లో ప్రయాణించిన వ్యక్తులు ఎవరు ఒక్కరు కూడా బతకలేదు అంటూ ధృవీకరించినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు శరద్ పవార్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతానికి ఇటు ఢిల్లీ నుంచి బయలుదేరి వాళ్ళందరూ కూడా బారామతిని చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు చీఫ్ మినిస్టర్ దేవేంద్ర ఫడ్నవీస్ ఆయన కూడా దీనిపై స్పందించాడు. ఆయన కూడా దీనికి సంబంధించి ఒక ఇన్వెస్టిగేషన్ దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఈ ఫ్లైట్ క్రాష్ దీంట్లో ఎవరైనా ఒకరైనా బతికే అవకాశం ఏముందా? బతికారా? దీనికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి? ఎగ్జాక్ట్ క్రాష్ అయింది చార్టర్డ్ ఫ్లైట్. ఒక్కసారి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తుంటే కింద ఒక ల్యాండ్ క్రాష్ కావడంతో మంటలు అంటుకున్నాయి. చనిపోయినటువంటి పరిస్థితి అక్కడక్కడే నిర్ధారించారు. అందులో ప్రయాణిస్తున్నటువంటి ఎవరు కూడా ప్రాణాలతో బయటపడేటువంటి సందర్భం అక్కడ కనపడలేదు. స్థానికులంతా వీడియోలు తీశారు. అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ వెంటనే పోలీసులకు స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఆ ఎలక్షన్ టూర్ లో భాగంగా 6 ప్రయాణిస్తున్నారు. దాంట్లో ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు అజిత్ పవార్. ఆయన ఎన్సీపీకి సంబంధించి అక్కడి నుంచి పార్టీ చీలిక వచ్చిన తర్వాత ఎన్సీపీ చీలిక పార్టీ తర్వాత శివసేన షిండే తర్వాత బీజేపీ కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. 8వ ఉప ముఖ్యమంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు మహారాష్ట్రకు సంబంధించి అజిత్ పవార్. ఎన్నికలకు సందర్భంగా జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నాయి మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం. అందులో భాగంగా ప్రచారం చేయడానికి చార్టర్డ్ ఫ్లైట్ లో ప్రయాణిస్తున్న సందర్భంలో ఇన్సిడెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం బ్రతికేటువంటి అవకాశం లేదు. బారామతిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు అటు ఎన్సీపీ గానీ బీజేపీ శివసేన గానీ యూబీటీ గానీ వీళ్ళంతా కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా కూడా ఎవరి పార్టీ షెడ్యూల్లో భాగంగా ప్రయాణిస్తా ఉన్నారు. అజిత్ పవార్ కూడా అందులో భాగంగా ప్రాణాలు ఉన్నటువంటి పరిస్థితి. అనూహ్యంగా జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా మహారాష్ట్రలో విషాదాలు అందుకున్నాయి. పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులంతా కూడా దిగ్భ్రాంతికి గురవుతున్నటువంటి సిచ్యువేషన్. స్పాట్ కు రీచ్ అవుతా ఉన్నారు. ప్రస్తుతం వీళ్ళ మృతదేహాలని ఆసుపత్రికి తరలించారు. నిర్ధారించారు చనిపోయినట్టుగా. ఆల్మోస్ట్ 6 చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఆయనతో ప్రయాణిస్తున్న మరొక 5. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి. టెక్నికల్ రీజన్ ఏంది, విమానం కూలడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన దృష్టి పెడతా ఉన్నారు. సంఘటనా స్థలానికి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తర్వాత మరొక ఉప ముఖ్యమంత్రి షిండే ఏకనాథ్ షిండే అక్కడికి రీచ్ అవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. అధికారులు దీనిపైన దృష్టి పెడతా ఉన్నారు. జిల్లా పరిషత్ ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా అప్రమత్తమైనట్టుగా తెలుస్తా ఉంది. ఈ మరింత వివరాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. విమానం ల్యాండ్ క్రాష్ కి సంబంధించినటువంటి విషయాలపైన దృష్టి పెడతా ఉన్నారు. ఈ ఘటన ఒక్కసారిగా మహారాష్ట్ర సంబంధించినటువంటి మొత్తం రాజకీయ వర్గాలను కానీ అక్కడ ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులను కానీ దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇన్సిడెంట్ పైన ప్రస్తుతం అందరూ ఇన్సిడెంట్ పై షాక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. మధు, ఒక్కసారి మనం చూస్తే గతంలో ఇటు చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎలా అయితే నల్లమల్ల అడవుల్లో పౌరాల గుట్ట పరిసర ప్రాంతాల్లో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారో నాటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇన్సిడెంట్నే తలపిస్తుంది అంటూ కూడా కొంత చర్చ నడుస్తుంది. దీనికి సంబంధించి మీరేమంటారు? ఎగ్జాక్ట్లీ సేమ్ ఇట్లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రచ్చబండ అనేటువంటి ప్రోగ్రాం కోసం బయలుదేరుతున్నటువంటి సందర్భంలో క్యూములో నింబస్ మేఘాలకు సంబంధించిన వెదర్ కరెక్ట్ గా లేకపోవడంతో దారి తప్పడం, తర్వాత ఎక్కడో ఒక చోట ల్యాండ్ కావాల్సినటువంటి సందర్భంలో అడవిలో అక్కడ నల్లమల్ల అడవిలో అక్కడ ఆ ప్రాంతంలో చెట్టుకు తగిలిన తర్వాత హెలికాప్టర్ తక్కువ హైట్ లో పోతున్న ఆయన హెలికాప్టర్ క్రాష్ అయినటువంటి సిచ్యువేషన్. ఆయనతో పాటు కీలకమైనటువంటి అధికారులు, ఐఏఎస్ అధికారులు, పైలట్ మిగతా అంతా కూడా దాంట్లో మరణించినటువంటి సిచ్యువేషన్. అట్లాంటి ఘటన ఇది ఎగ్జాంపుల్ చూసుకుంటే. కాకపోతే ఇది ఈ వెదర్ క్లియర్ గానే ఉంది. అజిత్ పవార్ ప్రయాణిస్తున్నటువంటి చార్టర్డ్ ఫ్లైట్ కాకపోతే సాంకేతిక
సమస్య వచ్చింది. ఇంకా పైకి ఎగరలేనటువంటి సిచ్యువేషన్ లో డౌన్ అవుతున్న సందర్భంలో త్వరగా ల్యాండ్ చేద్దాం అనుకున్న సందర్భంలో, ఎమర్జెన్సీ ల్యాండ్ చేద్దాం అనుకున్న సందర్భంలో ఒక్కసారిగా నేలను తాకి కుప్పకూలినటువంటి సిచ్యువేషన్, ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. అక్కడే చనిపోయినటువంటి పరిస్థితి. 66 సంవత్సరాలు అజిత్ పవార్ కి రాజకీయాల్లో ఎన్సిపి శరద్ పవార్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుడిగా ఆయన రాజకీయాల్లో ఇన్ని రోజులు ఉన్నారు. తర్వాత విభేదించారు. తర్వాత శివసేన నుంచి ఏక్నాథ్ షిండే విభేదించారు. వీళ్ళు ముగ్గురు కలిసి బీజేపీతో జతకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి మహాయుతి గవర్నమెంట్ ఉంది అక్కడ. ప్రస్తుతం ఈయన ఉప ముఖ్యమంత్రిగా, ఏక్నాథ్ షిండే ఉప ముఖ్యమంత్రిగా, షిండే ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అన్ని మూడు పార్టీలు మహాయుతికి సంబంధించినటువంటి ప్రభుత్వం డంకా బజాయించేసింది. మొత్తం మంచి పొజిషన్ లో వీళ్ళు వచ్చారు. ఇప్పుడు జెడ్పీలో కూడా అట్లాంటి ఫలితాలే వస్తాయనేటువంటి వ్యూహాత్మకంగా విస్తృత పర్యటన చేస్తా ఉన్నారు. ఆ పర్యటనలో భాగంగానే, ప్రచారంలో భాగంగా బారామతి బహిరంగ సభ కోసం అజిత్ పవార్ వెళ్తున్న సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకున్నటువంటి సిచ్యువేషన్. కంపేర్ టు సేమ్ రాజశేఖర రెడ్డికి జరిగినటువంటి ఇన్సిడెంటే ఇట్లాంటి సిచ్యువేషన్. ఎగ్జాక్ట్లీ ఉదయం 8:45 ఈ ఘటన చోటు చేసుకుంది. ఇంకా అప్పటికప్పుడు వివరాలు తెలియకుండా వీడియోలు, ఫోటోలు వచ్చిన తర్వాత కనిపిస్తోంది. అక్కడ చార్టర్ ఫ్లైట్ పక్కన మొత్తం పూర్తిగా కాలిపోయినటువంటి మృతదేహాలు కనిపిస్తా ఉన్నాయి. అందులో ఎవరు బ్రతికేటువంటి సిచ్యువేషన్ లేదు. వ్యక్తిగతంగా సహాయ సిబ్బంది ఉన్నారా ఆయనకు, దాదాపు ఆయన వెంట వెళ్ళినటువంటి వాళ్ళు 5 మంది, ఇంకా కొంతమంది అధికారులు ఉన్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. ఇంకా పూర్తి వివరాలు రావాలి. కానీ ప్రస్తుతం అయితే అందులో ఉన్నటువంటి వాళ్ళు దాదాపు అందరూ మరణించినట్టుగానే అక్కడ స్థానికులు చెప్తా ఉన్నట్టు, బ్రతికి బయటపడేటువంటి సిచ్యువేషన్ లేదు. మహారాష్ట్రలో చర్చనీయాంశం అవుతుంది. జిల్లా పరిషత్ ఎన్నికలు కొనసాగుతున్నాయి. దానికి త్వరలో జిల్లా పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. మహారాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జిల్లా పరిషత్ ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వ ఏర్పాటు చేయడము, ఎంపీ ఎన్నికలు రావడం, ఈ మధ్యకాలంలోనే ప్రభుత్వ ఏర్పాటు చేయడము, మున్సిపల్ ఎన్నికల్లో, తర్వాత బాంబేకి సంబంధించిన మేయర్ పీఠాన్ని, తర్వాత ఇప్పుడు జెడ్పీ సంబంధించినటువంటి పీఠాలను కైవసం చేసుకోవాలని మహాయుతి పోతున్న సందర్భంలో అజిత్ పవార్ ఈ రకంగా మృతి చెందడం పైన చర్చ కొనసాగుతా ఉంది. మరిన్ని వివరాలు ఈ ఘటనకు సంబంధించినటువంటి విషయంలో మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎన్సీపీ ప్రస్తుతం ఎన్సీపీకి సంబంధించిన శరద్ పవార్ కి నా సోదరుడు అవుతాడు, అంటే తమ్ముడు అవుతాడు. ఎమ్మెల్యేగా ఇంతకుముందు గతంలో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా గతంలో ఒకసారి ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ తర్వాత ప్రభుత్వం కూలిపోయింది. ప్రస్తుతం అందరికీ తెలిసినటువంటి అజిత్ పవార్, కొంచెం రెబల్ క్యాండిడేట్ గా ఉన్నటువంటి అజిత్ పవార్ మరణించడంతో మహారాష్ట్ర మొత్తం దీనిపైన చర్చించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఘటనకు సంబంధించి. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద మనం పైన కనిపిస్తున్న రైట్ సైడ్ బాక్స్లో ఉన్న విజువల్స్ మనం చూడొచ్చు. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. ఆ ఫ్లైట్ కొంత పర్వత ప్రాంతం లాగానే కనిపిస్తుంది. పక్కనే ఒక చిన్న హిల్స్ లాగా కూడా కనిపిస్తుంది. అలాంటి ప్లేస్లో అక్కడ ల్యాండ్ అయ్యే పరిస్థితులు మనం చూడొచ్చు. ల్యాండ్ అయిన తర్వాత, అక్కడ క్రాష్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న చెట్లన్నీ కూడా దగ్ధమైపోయి కొంత రాళ్ళు అవి ఉన్నాయి. అక్కడ అసలు ఫ్లైట్కి సంబంధించిన విడి భాగాలు కూడా ఏం కనిపించట్లేదు. అంతగా ఆ ఫ్లైట్లో యూజ్ చేసే ఆ హై ఆక్టేన్ పెట్రోల్ వల్ల, దానివల్ల మొత్తానికి అయితే మంటలు అంటుకొని పరిసర ప్రాంతాలంతా కూడా నల్లగా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు. కొంత మృతదేహాలకు సంబంధించిన భాగాలు మాత్రమే కొంత కనిపించినట్టు కొంత అక్కడ కనపడుతున్నాయి. మనకు విజువల్లో చూడొచ్చు. యూఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. అక్కడ ఫైర్ డిపార్ట్మెంట్, పోలీసులు, అలాగే స్థానికులు వీళ్ళందరూ కూడా ప్రస్తుతానికి అక్కడికి చేరుకున్నారు. కానీ ఇటు ఆ ఫ్లైట్లో ఒక్కరు కూడా బ్రతికే అవకాశం లేనట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు డిప్యూటీ సీఎంగా తను బాధ్యతలు నిర్వహించిన అజిత్ పవార్ గురించి కొంత చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మనం చూస్తే తన చిన్నతనంలోనే కుటుంబ బాధ్యతలు ఆయన తీసుకున్నాడు. అజిత్ పవార్ 1959లో అహ్మద్ నగర్ జిల్లాలోని దేవ్ లాలి అనే ప్రవరాలో ఆయన జన్మించారు. చిన్న వయసులోనే కుటుంబాన్ని ఆదుకోవాల్సి వచ్చింది. దీంతో రైతుల సమస్యలు స్వయంగా అనుభవించారు. వారి పట్ల గాఢమైన సానుభూతి పెరిగింది. ఇటు విద్యా చదువు చాలా తక్కువ చదివినా కూడా చాలామంది భావించినట్టు ఉన్నత విద్య చదవలేదు. ఆయన ఒక 10th క్లాస్ 10వ తరగతి మాత్రమే పాస్ అయ్యారు. మహారాష్ట్ర ఎడ్యుకేషన్ సొసైటీ హై స్కూల్ నుంచి, బారామతి నుంచే, ఇప్పుడు ఎక్కడైతే ఫ్లైట్ క్రాష్ అయిందో అక్కడి నుంచే ఆయన 10th క్లాస్ చదువుకున్నాడు. ఇది ఆయనని రాజకీయాల్లో అతని విజయానికి అడ్డంకిగా కాలేదు. ఏ రోజు కూడా అడ్డుగా ఆయన ఎడ్యుకేషన్ అనేది పడలేదు. బికాస్ ఆయనకి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చాలా ఎక్కువగా ఉండేది. రాజకీయాల్లో అతని విజయాన్ని ఒకసారి, అతని రాజకీయ చరిత్ర కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆయన రాజకీయాల్లో మొదటగా కోఆపరేటివ్ సొసైటీల్లో ఆయన పనిచేసేవాడు. ఆ బ్యాంకులను కూడా మేనేజ్ చేసేవాడు. దాని తర్వాత ఆ సొసైటీస్ తర్వాత 1982లో ఒక కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డులో ఎన్నికయ్యారు.
ఒక షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన బోర్డులో ఆయన బాధ్యతలు నిర్వహించి ఇదే అతని రాజకీయ జీవితానికి మొదటి అడుగును కూడా మనం చెప్పుకోవచ్చు. తర్వాత 1991లో ఇటు పూణే డిస్ట్రిక్ట్కి సంబంధించిన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్గా ఆయన బాధ్యతలను స్వీకరించారు. దాని తర్వాత అప్పుడు ఆయన వయసు 16 సంవత్సరాలతో పాటు ఆయన ఈ పదవిలో ఉన్నారు. భార్య, ఒకసారి ఆయన ఫ్యామిలీ గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు భార్య సునేత్రా పవార్ ప్రస్తుతానికి ఒక ఎంపీగా, అతని భార్య కూడా రాజకీయాల్లో ఉన్నారు. ఇటు కుమారులు చూస్తే మనం ఒకసారి అతని ఫ్యామిలీకి సంబంధించి జై పవార్ అలాగే పార్థ్ పవార్, వీరిద్దరు కూడా రాజకీయాల్లో ప్రస్తుతానికి యాక్టివ్గా ఉన్నారు. ఇటు ఉప ముఖ్యమంత్రిగా తాను రికార్డుని సృష్టించాడు. మహారాష్ట్రలో అత్యధిక సార్లు, ఇప్పటికీ 6 సార్లు డిప్యూటీ సీఎం అయిన రికార్డు తనే కైవసం చేసుకున్నాడు. దాదాపు ఏ ప్రభుత్వం వచ్చినా అతను సత్తా దగ్గరే ఉంటాడు. అతను ఆ సత్తా ప్రియుడు అనే ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. ఇటు క్రీడల పట్ల కూడా చాలా ఆసక్తి చూపించేవాడు. రాజకీయాల మధ్యలో ఇటు క్రికెట్, టెన్నిస్, ఖోఖో, కబడ్డీ ఇవన్నీ ఆడడం, అలాగే అతను చదవడం కూడా అతనికి ఒక హాబీగా ఉండేది. చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఏంటంటే అతని తండ్రి అనంతరావు పవార్ ఒకప్పుడు ఫిలిం స్టూడియో రాజ్ కమల్ స్టూడియోస్ అని వి శాంతారాం దగ్గర ఉండే ఆ స్టూడియోస్లో ఆయన పనిచేసేవాడు. ఇటు ఫిలిం స్టూడియోలో కూడా తన తండ్రి పనిచేశాడు. దాని తర్వాత శరద్ పవార్ కుటుంబంలో 7 మంది సోదరులు అలాగే 4 సోదరీమణులు ఉన్నారు. ఇటు అజిత్ పవార్, శరద్ పవార్ పెద్ద సోదరుడి కుమారుడు. మొత్తానికైతే తన బాబాయ్ బాటలోనే తను రాజకీయాల్లోకి ముందుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇటు దాదా అని ముద్దుగా పిలుచుకునేవారు అతన్ని. అజిత్ని దాదా అంటే మరాఠీ భాషలో అన్న అని. సో బిగ్ బ్రదర్, ఇటు పెద్దన్న అని, దాదా అంటే పెద్దన్న అని. సో పెద్దన్న అని పిలుపుతో చాలా ఆప్యాయంగా రాజకీయాల్లో తన అనుచరులు, ఇటు బారామతి కాన్స్టిట్యున్సీ మన విజువల్లో చూస్తున్న ఏరియాలోనే తను పుట్టి పెరిగాడు. అక్కడి నుంచే మొదటగా అసెంబ్లీ అడుగుపెట్టాడు. అక్కడి నుంచే ఇటు లోక్సభ, ఇటు పార్లమెంట్లో కూడా అడుగుపెట్టాడు. మొత్తానికైతే తన రాజకీయ అరంగేట్రం, తన పుట్టు పూర్వత్రాలు ఉన్న ఆ ప్లేస్లోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. మొత్తానికైతే ఒక్కసారి మనం చూస్తే ఇటు బాబాయ్ బాటలోనే ఆయన ప్రజాసేవలోకి వచ్చాడు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ సోదరుడి కొడుకైన అజిత్ అనంతరావు పవార్ తన బాబాయ్ బాటలో ఇటు ప్రజాసేవలోకి వచ్చారు. 1959 జూలై 22న ఆయన జన్మించాడు. అజిత్ మొదట 1982లో ఇటు షుగర్ ఫ్యాక్టరీ సంఘం ఎన్నికల్లో ఆయన గెలిచాడు. దాని తర్వాత 1991లో బారామతి నుంచి ఎంపీగా చట్టసభలో అడుగుపెట్టాడు. అదే ఏడాది బారామతి ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు 7 సార్లు ప్రాతినిధ్యం వహించారు. మహారాష్ట్రలో పలు ప్రభుత్వాలలో ఆయన మంత్రిగా పనిచేశాడు. ఇటు అజిత్ దాదా అంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ అనంతరావు పవార్ను ఆయన అభిమానులంతా అజిత్ దాదాగా పిలుచుకునేవారు. పవార్ కుటుంబానికి కంచుకోట అయిన బారామతి నుంచి 1991 నుంచి గెలుస్తూ వస్తున్నారు. గతంలో ఎన్సీపీలో కీలక నాయకుడిగా ఉన్న దాదా ఏకంగా 6 సార్లు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఇటు పొలిటికల్ సర్వేయర్ గాను ఇటు అజిత్ ప్రసిద్ధిగాంచాడు. కీలకమైన సమస్యల సైతం ఆయన పరిష్కరించడంలో తనదైన ముద్ర వేశారు. పవార్ తల్లిదండ్రులు అనంతరావు పవార్ అలాగే అషైతే పవార్. ఇటు విమాన ప్రమాదంలో మరణించిన అజిత్ పవార్ సుదీర్ఘ కాలంతో పాటు ఇటు డిప్యూటీ సీఎంగా పనిచేసిన తర్వాత ఇటు పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన సీఎంగా ఉన్నప్పుడు కాంగ్రెస్, ఎన్సీపీ అప్పుడు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. అలాగే దేవేంద్ర ఫడ్నవీస్తో డిప్యూటీ సీఎంగా 2 సార్లు వర్క్ చేశారు. ఇటు ఉద్ధవ్ ఠాక్రే అలాగే ఏక్నాథ్ షిండే ప్రభుత్వాల్లో కూడా డిప్యూటీ సీఎంగా పనిచేశారు. శరద్ పవార్ అన్న కొడుకైన అజిత్ బారామతి నుంచి 1991లో తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు. సో మొత్తం మీద డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇటు దాదాగా పేరుగాంచారు. దాదాగా ఇటు రాజకీయ అభిమానులకు చాలా దగ్గరగా ఉండేవాడు. పెద్దన్నగా అందరికీ ఇటు దాదా అని ముద్దుగా పిలుచుకునేవారు. అలాంటి డిప్యూటీ సీఎం అలాంటి అజిత్ పవార్ ఇప్పుడు ప్రస్తుతానికి లేకపోవడం వల్ల ఎన్సీపీకి అలాగే మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా ప్రకంపనలు వచ్చాయని చెప్పొచ్చు. ఇటు అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు, నేతలు ప్రస్తుతానికి దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు. ఇటు అజిత్ పవార్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ప్రస్తుతానికి ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇటు బారామతిని చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఒక పాపులర్, ఒక లెజెండరీ పొలిటికల్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. 6 సార్లు డిప్యూటీ సీఎం, 7 సార్లు కంటిన్యూస్గా ఎమ్మెల్యేగా గెలిచిన డిప్యూటీ సీఎం
అజిత్ పవార్ ఒక విమాన ప్రమాదంలో ప్రస్తుతానికి కన్నుమూశారు. ఇటు బారామతి తన సొంత కాన్స్టిట్యున్సీకి తను వెళ్తున్న సమయంలో ఇటు ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవ్వడం వల్ల ఒక్కసారిగా టెక్నికల్ ఇష్యూ వల్ల మంటలు అంటుకొని అక్కడికక్కడే ఇటు అజిత్ పవార్తో పాటు తన సెక్యూరిటీ పర్సనల్, అలాగే తనతో పాటు ఉన్న అటెండర్, ఆ ఫ్లైట్కి సంబంధించిన పైలట్, వీరందరూ కూడా ఈ ప్రమాదంలో కన్నుమూసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను వ్యక్తపరచండి. ఇటు గతంలో ఇటు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి తను ఎలా అయితే ఇటు నల్లమల్ల అడవుల్లోని పావురాల గుట్టలో హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారో అదే సంఘటన తలపిస్తుంది అంటూ కొంతమంది ఇప్పుడు ప్రస్తుతానికి వాదిస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు, రైట్ సైడ్ విజువల్స్లో ఒక్కసారి ఆ ఫ్లైట్ అక్కడ ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా దాంట్లో ఉన్న హై ఆక్టేన్ పెట్రోల్ మంటలు అంటుకొని ఒక్కసారిగా ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మంటల్లో దగ్ధమైపోయాయి. ఆ ఫ్లైట్కి సంబంధించిన విడి భాగాలు కూడా కనిపించట్లేదు, ఒక టెయిల్ మాత్రమే కనిపిస్తుంది. అలాంటి సిట్యువేషన్. ఇటు మృతదేహాలకు సంబంధించిన విడి భాగాలని ప్రస్తుతానికి సేకరిస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ చేయడానికి కూడా కొంత ఇబ్బంది కలిగింది. ఆ మంటలు చెలరేగడం వల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న స్థానికులు కూడా అక్కడికి చేరుకొని మన కింద రైట్ సైడ్ విజువల్లో చూడొచ్చు, స్థానికులు చేరుకున్నారు కానీ అప్పటికే మంటలు చెలరేగిపోయాయి. వాటిని కంట్రోల్ చేయలేని పరిస్థితి. వాటిని కంట్రోల్ చేసే సమయానికి అక్కడ ఆ ఫ్లైట్లో ఒక్కరు కూడా బ్రతికిలేరు. అలాంటి సిచ్యువేషన్ మొత్తం మీద. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. రైట్, 2-3 రోజుల క్రితమే ఇటు నాందేడ్లో జరిగిన సిక్కులకు సంబంధించిన ఒక ప్రార్థనకు సంబంధించిన మీటింగ్లో ఆయన ఇటు పగడీని కట్టుకొని మన డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు కూర్చొని ఉన్న ఫోటోని మనం లెఫ్ట్ సైడ్ విజువల్లో మనం చూడొచ్చు. సో 2-3 రోజుల క్రితమే ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి చేరుకున్నాడు. స్థానికంగా ఇటు జిల్లా పరిషత్ ఎన్నికలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను ఉద్దేశించి ఆయన అక్కడ కూడా కొంత ప్రచారం చేసిన సమయంలో ఇటు అజిత్ పవార్తో కలిసి మాట్లాడడం, ఆ సభలో పాల్గొనడం, దానికి సంబంధించిన ఆ ఫోటోను కూడా మనం చూడొచ్చు. సో మొత్తం మీద ఈ దుర్ఘటన ఒక్కసారిగా తను పుట్టి పెరిగి ఉన్న అదే బారామతి కాన్స్టిట్యున్సీలో జరగడం చాలా విషాదకరం. అక్కడ ప్రజలు, ఆయనకు సంబంధించిన అభిమానులు, వీళ్ళందరూ కూడా విషాద ఛాయలతో ప్రస్తుతానికి ఆ ఏరియా అంతా కూడా, ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ విషాద ఛాయల్లోనే ఉన్నారు. మొత్తానికైతే ఇటు మహారాష్ట్రకు సంబంధించిన రాజకీయాల్లో ఒక్కసారిగా షాక్ వేవ్స్ అని చెప్పుకోవచ్చు. ఇటు మొన్న మహారాష్ట్ర వెళ్ళిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటు నాందేడ్ ప్రముఖ సిక్కు గురు తెగ్ బహదూర్ 350